పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబుకు ఇప్పటికైనా కళ్ళు తెరిపించి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. వైఎస్ఆర్ జిల్లా దేవుని కడప దేవస్థానంలో వైఎస్ఆర్సీపీ డాక్టర్ సెల్ అధ్యక్షుడు నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో పాప ప్రక్షాళన పూజలు చేశారు. వినూత్న రీతిలో నల్ల దుస్తులు ధరించి చెవులో పులి పెట్టుకుని దేవుడి ఎదుట సాష్టాంగ నమస్కారాలు చేశారు. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ణి వేడుకున్నట్టు తెలిపారు. మా పార్టీ తరఫున ఈరోజు ఈ శాప విముక్తి దీక్ష, శాప విముక్తి అంటే ఆయన ఇంత గొప్ప తప్పు చేసిన ఇంత దారుణమైనటువంటి అసత్యానికి, ఆయన దేవ ఆగ్రహానికి గురి కాకుండా ఈ రాజకీయ చర్మాంక జీవితంలో ఆయన జీవితం సమగ్రంగా జరగాలని చెప్పి మా పార్టీ తరఫున వారికి ఈ విముక్తి దీక్ష చేయడం జరిగింది. శత్రువుకు సైతం మేము వారిని ఆతిథ్యం ఇచ్చి వారిని సాగనంపే నైపుణ్యం మాది. అంటే మా పార్టీకి ఎవరికి హాని జరగాలనేటువంటి మనస్భావం మా పార్టీ నాయకుడికి లేదు, మా పార్టీకి లేదు. అందుకనే శత్రువైనా సరే ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఆయన దేవుడు ఆగ్రహానికి గురి కాకుండా దేవుడు క్షమించాలి అని చెప్పి ఈరోజు దేవుని దర్శించి దేవుని కోరుకోవడం జరిగింది.